స్వకాలే సత్యవత్ భాతి. సత్యవత్, అప్పుడు కూడా సత్యం కాదు అది, సత్యవత్ సత్యం లాగా కనిపిస్తుంది కళ, నిజమేనేమో అని అనిపిస్తుంది. ప్రబోధే, ప్రబోధే సతి. అండర్స్టాండ్? ప్రబోధే ఎక్కడ? స్వాత్మని ప్రబోధే సతి. నీ ఆత్మలో జ్ఞానవృత్తి ద్వారా నేనే బ్రహ్మమనేటువంటి జ్ఞానవృత్తిలో నువ్వు మేలుకున్నప్పుడు స్వాత్మని ప్రబోధే సతి, ఎప్పుడైతే మేలుకుంటావో సంసార అసత్యవద్భవే. ఫినిష్. నిద్ర నుంచి మేలుకున్నంత వరకు స్వకాలే సత్యవద్భాతి. ఏది? కళ. కలగంటున్నంత వరకు సత్యంగా ఉంటుంది, మేలుకోగానే అసత్యం అని తెలిసిపోద్ది. కళ సత్యం కాదని తెలిసిపోద్ది, అసత్యం అది వేరే విషయం, సత్యం కాదని తెలిసిపోద్ది. అట్లాగే అయం సంసార రాగద్వేషాది సంకుల అయం సంసార స్వప్నతుల్య. ఇది స్వప్నం లాంటిదే. ఇది ప్రబోధే, ఆత్మ విషయంలో స్వాత్మని ప్రబోధే సతి. స్వాత్మని ప్రబోధే సతి ప్రబోధ సమయే స్వాత్మానం ఏవ అద్వయం. ఎక్కడిది? దర్శనామృత స్తోత్రం చూచారా? అది స్వాత్మని ప్రబోధే సతి. ఎప్పుడైతే నీ ఆత్మలో నువ్వు మేలుకుంటావో, నీ ప్రపంచంలో, నీ మనసు అనేటువంటి ప్రపంచంలో రాగద్వేషాలనేటి కళ్ళజోడు ద్వారా కనుక చూడడానికి ప్రయత్నం చేశావంటే రంగురంగుల ప్రపంచం ఇదే. ఒక్కసారి దాని నుండి విడిపడి ఆత్మని స్వాత్మని ప్రబోధే సతి ఎప్పుడైతే అక్కడ నువ్వు మేలుకోవడం జరుగుతుందో సంసార అసత్యవద్భవేత్ మిథ్యా భవేత్ ఇది. అది సత్యం కాదు, అది మిథ్య అని నీకు శుభ్రంగా అర్థమైపోతుంది. క్లియర్? కాబట్టి అయ్యా నాకు జ్ఞానం వస్తే ఈ సంసారం ఏమవుతుంది, ఈ ప్రపంచం ఏమవుతుంది? ఉంటుంది సార్, నీకు బాధ లేదు, ఎందుకని నీకు జ్ఞానవృత్తి కలిగింది గనక. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారాం. అందరూ బ్రతికే ఇలా ఒక్కటే, ఎవరికి వారి కల ఒక్కటే. ఈరోజు రాయడం లేదు, సరేనా? అందరూ బ్రతికే ఇలా ఒక్కటే, ఎవరికి వారి కల ఒక్కటే. ఏ కల అయినా ఇలలోనే, ఏ కల అయినా ఇలలోనే, కల బొమ్మలు కదిలేది తెరపైనే. ఏ కల అయినా ఇలలోనే, కల బొమ్మలు కదిలేది తెరపైనే. మేలుకొన్నచో కరుగును కలలు, మేలుకున్నచో కరుగును కలలు. తెరను చూచితే తొలగును బొమ్మలు. క్లియర్? హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అమేజింగ్. మేలుకున్నచో కరుగును కలలు, తెరను చూచితే తొలగును బొమ్మలు. అందరూ బ్రతికే ఇలా ఒక్కటే, ఎవరికి వారి కల ఒక్కటే. రామజోగి జట్కాలు ఎప్పుడు రాసింది? శాస్త్రం, శాస్త్రం. అందువల్ల అరే దీనికి అది సరిపోయింది, దానికి సరిపోయింది కాదు, అది ఉన్నదే 3 మూల 9, 9 రోజుల 18. ఎప్పుడు చెప్పినా ఎక్కడ చెప్పినా అంతే, ఎక్కడ రాసినా అంతే, ఎక్కడ మాట్లాడినా అంతే. విషయం బుద్ధికి పట్టాలి కానీ జ్ఞానం బుద్ధికి చక్కగా శాస్త్రజ్ఞానం పట్టిన తర్వాత ఇప్పుడు బాగా చక్కగా గ్రామర్ వచ్చిన వాడు గ్రామర్ తప్పి మాట్లాడగలడేమో. సంస్కృతంలో చక్కగా గ్రామర్ వచ్చు అనుకోండి, వాడు వ్యాకరణ దోషాలతో మాట్లాడలేడు. ఇంగ్లీష్లో బాగా చక్కగా గ్రామర్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు తప్పు మాట్లాడనే లేరు. కనుక శాస్త్రం అర్థమైతే అంతా ఒకే విధంగా ఉంటుంది. కనుక ప్లీజ్ అండర్స్టాండ్.
రాగద్వేషాది సంకుల అయం సంసార స్వప్నతుల్య స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే అసత్యవద్భవేత్. సరే, ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, స్వామీజీ సరే ఈ అసత్యమైనటువంటి ప్రపంచం ఎంతకాలం ఉంటుంది అని కొందరు. ఇది సరే, ఇది సంసారం, ఇదంతా ఈ బాధించే సంసారం స్వామీజీ ఎంతవరకు ఉంటుంది? నెక్స్ట్ శ్లోక. తావత్ సత్యం జగద్భాతి శుక్తికా రజతం యథా. శుక్తికా రజతం యథా యావన్న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం. బ్యూటిఫుల్. ఈ రాగద్వేషాల ప్రపంచం ఎంతవరకు ఉంటుంది స్వామీజీ? ఎందుకంటే ఆయన ఎవడు అడుగుతాడంటే వాడికి ఉంటాయి, వాడికి తెలుసు. పైకి నాకేం లేదండి రాగద్వేషాలు, నాకు అందరూ ఒకటేనండి. ఇప్పుడు అందరూ అదే కదా మాట్లాడేది. వాళ్ళు సుఖంగా ఉండాలని కాదు, వాళ్ళ వల్ల నేను సుఖంగా ఉంటానని తెలుసు. కాబట్టి ఎంత జ్ఞానం విన్నా రాగద్వేషాల పక్షికి వాడికి తెలుసు. ఆయన ఏదో చెప్తా ఉన్నాడు, లాజికల్గా ఉంది, సహేతుకంగా ఉంది, సలక్షణంగా ఉంది, సశాస్త్రీయంగా ఉంది, చక్కగా తెలుస్తాం, కానీ లోపలేదో లాగుతుంది. ఎందుకని? వాడి గురించి వాడికి తెలిసి వచ్చిన బాధ అది. వాడిని గురించి కనుక వాడికి తెలియకపోతే హాయ్, తనని గురించి తాను తెలియదు అనుకోండి, వాడు నిద్రపోతుంటాడు చూడు హాయిగా. పక్కనోడికి ప్రాబ్లం, వాడు గురువు పెడతాడు కనుక వాడికి ఏం ప్రాబ్లం లేదు. వాడికి తెలియదు చూడు, వాడు స్వప్నం కనేది. కలలు కనేటప్పుడు ఇంకా వాడికి ఎన్ని రకాలైన బాధలు ఉంటాయి, అన్ని బాధలు ఉంటాయి. అందుకని వీడు అయ్యా నాకు రాగద్వేషాలను ఇది ఎప్పుడు పోవద్దనే వాడికి అభిప్రాయం ఉంటుంది కనుక స్వామీజీ ఈ లోకం ఎంతవరకు ఉంటుంది అని అడుగుతారు గురువుని. ఆచార్యుల వారికి ఇవన్నీ తెలుసు. అందుకని వాడిని దృష్టిలో పెట్టుకొని ఇది ఎంతవరకు ఉంటుంది ఈ సంసారం, రాగద్వేష సంకుల అయం సంసార ఎంతవరకు ఉంటుంది అంటాడేమో. నాయన విను. తావత్ సత్యం జగద్భాతి శుక్తికా రజతం యథా యథా యావత్ న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానం అద్వయం. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ఇక్కడ ఇంకోటి కూడా తమాషా చెప్తాను, ముందు అసలు అర్థం చేసుకో. 3వ లైన్లో యావత్ న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానం అద్వయం. యావత్ ఎంతవరకైతే, సర్వాధిష్టానం వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. సర్వమునకు, సర్వస్య అధిష్టానం, సర్వాధిష్టానం సర్వానికి ఆధారమైనటువంటిది. అద్వయం రెండు కానిది. సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మ, అది అన్వయక్రమం. సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మ. కాబట్టి సర్వానికి ఆధారమైనటువంటిది, అధిష్టానమైనటువంటిది, రెండు లేనిది, ఏకమైనటువంటిది, అఖండమైనటువంటిది, అనంతమైనటువంటిది అటువంటి బ్రహ్మస్వరూపము యావత్ ఎంతవరకైతే జ్ఞాయతే నా జ్ఞాయతే ఎంతవరకైతే తెలియదో. పో ఉన్నది బ్రహ్మం ఒక్కటే, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. అద్వితీయం అది అద్వయం, ఏకం ఏవా. కాబట్టి ఏది కనిపించినా దానికి బ్రహ్మమే ఆధారం, సర్వాధిష్టానం అది బ్రహ్మం కదూ. కనుక సర్వాధిష్టానం అద్వయం బ్రహ్మ యావత్ న జ్ఞాయతే, ఎంతవరకైతే మనకు తెలియదో, ఎంతవరకైతే అర్థం కాదో. గురు జ్ఞానం అందకపోవడం వల్ల కావచ్చు, గురుబోధ లభ్యం కావడం వల్ల కావచ్చు, గురుబోధ లభ్యమైనా కూడా దురదృష్టాలు వెంటాడడం వల్ల కావచ్చు. అది అర్థం కాకుండా పోతే మాత్రం నా జ్ఞాయతే, జ్ఞాయతే నా జ్ఞానం, జ్ఞాయతే నా యావత్ ఎంతవరకైతే, భగవద్గీత ఎంతవరకైతే సర్వస్య అధిష్టానం అన్నిటికీ ఆధారమైనటువంటి, రెండు కానిటువంటి, ఏకమైనటువంటి బ్రహ్మస్వరూపం జ్ఞాయతే నా ఎంతవరకైతే తెలియబడదో, తావత్ ఫస్ట్ లైన్ అంతవరకు జగత్ సత్యం భాతి. చూడ అన్వయక్రమం ఎంత అందంగా ఉంటుంది. పుస్తకం చూసుకోకపోతే అర్థమే కాదు. నేను చెప్పేటప్పుడు వినాలా, శ్లోకానికి వచ్చానంటే అన్వయక్రమం చూసుకోవాలి. తావత్ జగత్ సత్యం భాతి, అది తావత్ సత్యం జగద్భాతి. తావత్ జగత్ సత్యం భాతి.
కాబట్టి బ్రహ్మము నీకు తెలియనంత వరకు ఈ ప్రపంచం